సినిమాలల్లో మంచి మంచి పాటలు వస్తాయి, కానీ హిట్ పాటలు అయితే ఎన్నేండ్లైనా కానీ మస్తు యాదుకుంటాయి అందరికీ. ఇక గట్లనే పొలిటికల్ పార్టీల పాటలు గిట్లా మస్తు వచ్చినాయి మొన్న ఎన్నికలప్పుడు. దాంట్లో బాగా హిట్ అయింది మాత్రం రేవంత్ రెడ్డి సార్ మీద రాసిన పాటే. అయితే ఇప్పుడు గా పాట ఒక చిన్నపిల్ల ఎంత ముద్దుగా వాడుతుందో చూడు రే. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ స్కూల్లో జెండా వందనం పండుగకు మనం మస్తు జోషులు ఉంటాం. పొద్దుగాలనే లేచి ఇస్త్రీ చేసుకున్న బట్టలు వేసుకొని ముద్దుగా తయారయ్యి స్కూల్కు పోయి జెండా ఎగిరేసినాక చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని ఇక టీచర్లు కొసాకరికి పిల్లలు మీకేమన్నా పాటలు డాన్సులు జోకులు వస్తే రారి స్టేజ్ మీదకి అని పిలుస్తారు. ఇక మనకి ఎంతగానో టాలెంట్ ఉన్నా కూడా స్టేజ్ మీదకి పోవాలంటే జర గుబులైతుంది. అంతేనా కాదా చెప్పుర్రి. ఇగోకి ఇప్పుడు నేను ఒక ఎల్కేజీ పొల్ల పర్ఫార్మెన్స్ చూపిస్తా చూడుర్రి. సింగమూరే గల్లీన ఒకడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్నాని గదీసి అడిగే ఉన్నాడు. విరుగు వినమనైతాడు పడతాడు. మన రేవంత్ అన్న పెద్ద ఇంటికి పండుతాడు. సోనియమ్మ దివెలతోటి రావులన్న సైనికుడై పెద్దగొడుగై యుద్ధం చేయ చిన్నమాయేవంత అన్న. వామ్మనే గింత లేదు పొల్ల ఎంత ముద్దుగా వాడుతుందో కదా పాట. పాడు పాడు తల్లి. దాడులన్నీ జరిగినా గాని దడవలేదు రేవంత్ అన్న, అంతకంతకు ఎత్తుకు పెరిగాడు. తన రాతతోనే మొలంటున్నాడు. ఒకనాడు అనుకోలేదు ఒకడయ్యి కొట్లాగాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. తన రాతతోనే మొలంటున్నాడు. అమ్మ వీరుల దాగం చూసి అన్న సోనియ దీవెలతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నారు. అబ్బా 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 ఎంత ముద్దుగా వాడినావు తల్లి నీ కడుపు సల్లగుండా. గణతంత్ర దినోత్సవం వేడుకలల్లా 3 రంగుల జెండా బట్టి అనుకుంటా వచ్చిరాని మాటలతోని ఈ చిన్నారి పాట మొత్తం మస్తు వాడింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియంలో మస్తు చక్కర్లు కొడుతుంది పోర్రి. ఈ చిన్నతల్లి వాడిన పాటకు నెటిజన్లు ఫిదా అయిపోతుర్రు. ఇక ఈ తల్లి సివి రామన్ శ్లోక కిడ్స్ ప్లే స్కూల్లో చదువుతున్నదట. అమ్మా తల్లి నీ పాట రేవంత్ సార్ వినేదాకా మారుమోగిపోతుంది పో నెట్టింట్లా.